ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా మీరందరూ కూడా ఉదయం 5 నుంచి 6 ప్రేయర్స్ తప్పక పాలు పొందాలి. ఈరోజు ఆదివారం కదా, మార్నింగ్ మరి 5 to 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12 ఉంటుంది, సాయంత్రం 6 నుంచి 9. దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే మనం ప్రభుత్వం ఉండాలి. అయినా ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనుకోండి, కానీ దేవునికి సన్నిహితులుగా ఉంటాం, దేవుని ప్రేమించడం, దేవుని ఆరాధించడం, వ్యక్తిగతంగా దేవునికి సంబంధం ఉండాలి. ఎందుకు? మనం ఈ లోక సంబంధం కాదు, ఆయన నిత్యత్వంలో పరలోకంలో మనల్ని ప్రవేశపెట్టాలని ఆశ కలిగిన దేవుడు ఆయన. ఈ లోకంలో కూడా మనం చక్కటి జీవితం జీవించాలి ఆత్మీయులుగా. ఇంకా ఎవరైనా రక్షించబడలేదా? యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటి? యేసయ్యను నమ్మితే పరలోకం నిత్య జీవం. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ముఖ్యంగా ఎంతమంది వేదన గుండా, శ్రమల గుండా, నిందల గుండా, బాధల గుండా ప్రయాణం చేస్తున్నారు, అవన్నీ మీకు విడుదల ఇస్తాడండి దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవునికి సన్నిహితులుగా ఉండండి, ఆయనతో మాట్లాడండి. మీ బాధలు, మీ వేదనతో పాటు మీ హృదయం దేవుని హృదయము కలిసిపోవాలి. అప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది మన కష్టంలో కూడా. కాబట్టి ఈ ఉదయకాలం మనందరం వాగ్దానం చదువుకున్నాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువుకుందాం. 136వ కీర్తన 24వ వచనం. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని బిడ్డలారా, శత్రువు చేతిలో నుంచి మనల్ని విడిపించిన. ఇప్పుడు మనము లోకంలో శత్రువులుగా ఉన్నాం, మనం దేవునికే శత్రువులుగా ఉన్నాం, అపవాది చేతిలో ఉన్నాం. దేవుడు మనల్ని రక్షించాడా లేదా? పాపం అనే ఊబి నుండి లేవనెత్తాడా లేదా? అంత కృప చూపాడా లేదా? కదండి. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా బయట తీసుకొచ్చాడో, మనల్ని పాప ఊబి నుండి తెచ్చాడా, రక్షించాడు. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉంటుంది. అంటే నీ అడుగులో నడిపిస్తాడు ఆయన కృపతో. కాబట్టి నీ శత్రువు చేతిలో నుంచి విడిపించే దేవుడు ఆయన. ఇప్పుడు ఏ శత్రువు నేను వెంటాడుతుంది? రోగమా, వ్యాధుల, అప్పుల, ఆర్థిక సమస్యల, కోర్టు కేసుల, మానసిక ఒత్తిళ్ళ, భూ సంబంధమైన పోరాటాల, ఎక్కడెక్కడ శత్రువు నేను వెంటాడుతుంది? నేను వెంటాడుతున్న ప్రతి శత్రువు నుండి, నేను వెంబడిస్తున్న ప్రతి శత్రువు నుంచి నేను నిన్ను విడిపిస్తానంటున్నాడు. నా కృప నీకు తోడుగా, నిరంతరం ఆయన కృప మనతో ఉంటుంది, నిరంతరం. కాబట్టి నీ శత్రు నుంచి విడిపించదను, నా కృప నీకు తోడుగా ఉంచేదను. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఆ వాగ్దానాన్ని పట్టుకొని అందరికీ షేర్ చేయండి. ఆదివారం బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లికి రండి. కల్వరి ప్రామిస్ రండి. వారు కల్వరి ప్రామిస్ రండి. హైతనగర్ దగ్గర హైదరాబాద్ కల్వరి ప్రామిస్ రండి. వాగ్దానం ఎత్తిపట్టి, వాక్యం ఎత్తిపట్టి ప్రభుత్వ సన్నిహితులుగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో రక్షణని, విడుదలని, స్వస్థతని, అద్భుతాలని, ఆరోగ్యాన్ని, ఆత్మ సంబంధమైన మంచి క్షేమాన్ని దయచేయండి. కుటుంబాలు, కోర్టు కేసులు విడుదల, మానసిక విడుదల, విడిపోయిన కుటుంబాలు విడుదల, గర్భం లేని గర్భాలు తెరవబడాలి, వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు. ఎవరెవరు ఏ శోధనలో ఉన్నా మీరు తప్పించండి. ఇతర దేశంలో ఉన్న మా ప్రియులు, మా బిడ్డలు, వారిని ప్రొటెక్ట్ చేసి వారిని విడిపించి కాపాడి ఆ దేశాన్ని మీరు రక్షించండి. భారతదేశాన్ని మీరు రక్షించండి. దైవజనులు, దైవజనరాలు, వారి పిల్లల చుట్టూ మీ కంచె ఉంచండి ప్రభా. నాయన, క్రైస్తవులందరూ ఆత్మ కలిగించే ఐక్యతలో ముందుకు సాగుటకు మందిరాలు చోట మందిరాలు, సంఘాలు లేని చోట సంఘాలు మీరు స్థాపించండి. సేవ చేస్తున్న ప్రతి సేవకునికి మీరు తోడుండండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారు గొప్పవారై నీ కృప నిరంతరం వారితో ఉండును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ నీ కృప నిరంతరం వారితో ఉండును గాక. కల్వరి మినిస్ట్రీస్తో నీ కృప నిరంతరం ఉండును గాక. ప్రతి శత్రువు మా మీద లేస్తున్న ప్రతి శత్రువు అణిచివేయబడి నీ కృప మమ్మల్ని అందరినీ పరిపాలించును గాక అని ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరందరూ ఆదివారం మందిరానికి రావాలి. ఎవ్వరు ఇళ్లలో, ఒకవేళ భర్త పర్మిషన్ లేని వాళ్ళు, అననుకూల పరిస్థితులు ఉన్నవారు రోగులు ఆరాధనలో లైవ్లు ఎక్కిపించండి. కానీ ప్రతి ఒక్కరు బెల్లంపల్లి వచ్చే వారందరూ శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం 2 ఆరాధనలు అటెండ్ వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర హైతనగర్ ప్రక్కన ఆ యొక్క కల్వరి ప్రామిస్ ల్యాండ్ రండి. 3 ఆరాధనలు అటెండ్ అవ్వండి, ఉండొచ్చు, పాలు పొందొచ్చు. ఇక్కడ అన్నీ ఫ్రీ ఉంటాయి మీకు. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించబోతున్నాడు. మరి 29, 30, 31 బిలాయ్, ఛత్తీస్గఢ్ బిలాయిలో సభలు. ప్రార్థించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.